Hi friends, good evening. All of you, good evening friends. Once again, welcome to business presentation. Today's mind-blowing session. Okay. అయితే గ్రౌండ్ రూల్స్ ఏమంటే ఎవరైతే న్యూగా ఈరోజు క్యాండిడేట్స్ ఈ మీటింగ్కు అటెండ్ అయినారో వాళ్ళు అంటే ఒకవేళ ప్రాపర్ డ్రెస్ కోడ్లో ఉంటే కనుక వీడియో ఆన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వీడియో బంద్ చేసుకుంటే బెటరు. కానీ అందరూ మ్యాక్సిమం ఆల్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మైక్ మాత్రం ఖచ్చితంగా బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కూడా అందరికి కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా అందరు కూడా అంటే మైక్ ఆఫ్ చేసుకోవాలా. ఇది గ్రౌండ్ రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి ఈ బిజినెస్ ప్రజెంటేషన్ వచ్చేసి ఇక్కడ వచ్చిన న్యూ క్యాండిడేట్స్ దాదాపు ఈరోజు చాలా మంది ఉన్నారు. మనకు లైఫ్లో సంథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ గౌడ్, గవర్నమెంట్ టీచర్. లాస్ట్ 22 years నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా. ఓకే. ఈరోజు బిజినెస్ ప్రజెంటేషన్లో నేను టుడే హోస్ట్ అన్నట్టు. ఓకే. కాబట్టి ఈరోజు సెషన్ చాలా వండర్ఫుల్ ఉంటుంది. మా మిసెస్ 1 minute మాట్లాడుతుంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, రమాదేవి బిజినెస్ ఉమెన్. ఓకే. కాబట్టి ఈరోజు బాగా ఫోకస్ చేయాలా, బీ ఓపెన్ మైండెడ్. ఖచ్చితంగా లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అన్నట్టు ఈరోజు. అంటే మనకు లైఫ్లో నేనైతే ఒక 22 years నుంచి గవర్నమెంట్ టీచర్ జాబ్లో ఉన్న నేను ఒక 4.5 years బ్యాక్ లైఫ్లో ఏదన్నా ఒకటి ఉంటే బాగుండు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం లుకింగ్ జోన్లో ఉన్న టైం లోపల ఒక మంచి అవకాశాన్ని చూసిన ఇట్లే మీరు ఎట్లయితే ఈ ప్రజెంటేషన్కి అటెండ్ అయినరో నేను కూడా అట్లే అటెండ్ అయ్యింది. ఆ రోజు నేను విన్న బిజినెస్ ప్రజెంటేషన్ వల్ల కంప్లీట్ లైఫ్ చేంజ్ అన్నట్టు. కాబట్టి మీకు కూడా చాలా వండర్ఫుల్ సెషన్ ఈరోజు మీరు చూడబోతున్నారు. కాబట్టి మీరు బీ ఓపెన్ మైండెడ్, కాన్సన్ట్రేషన్ చేస్తూ వినండి. జస్ట్ 45 minutes ఉంటుంది, 1 hour లోపల కంప్లీట్ అయిపోతుంది ప్రజెంటేషన్. ఈరోజు అయితే సార్ ఎవరైతే బిజినెస్ ప్రజెంటేషన్ కోసం ఇన్వైట్ చేస్తున్నామో నేను ఒక్కనైతే ఇన్వైట్ చేయలేను, మీరు అందరు కూడా హెల్ప్ చేయాలా, అంటే క్లాప్స్ ఇవ్వాలా. సార్ వచ్చేసి ఒక ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకేనా. మా లైఫ్లో రోజు ఉదయం అంటే మా ఫాదర్కి ఫోన్ చేస్తామో లేవో కానీ ఆ సార్కి అయితే ఖచ్చితంగా ఫోన్ ఉదయం ఫస్ట్ ఫోన్, నైట్ లాస్ట్ ఫోన్ సార్కి ఉంటుంది. అట్లాంటి పర్సన్ ఈరోజు బిజినెస్ ప్రజెంటేషన్ చేయబోతున్నాడు. సార్ పేరు వచ్చేసి బాలేశ్వరయ్య అండ్ రజిత మేడం. వాళ్ళు ప్లాన్ను మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నా. హెల్ప్ మీ వెల్కమ్ సార్, బాల్ సార్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బాలేశ్వరయ్య అండి. నేను ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీని. ఒక 10 years నుంచి ఇదే బిజినెస్ ని పార్ట్ టైమ్ గా మేము చేస్తూ వచ్చినాం అనమాట. సో ఈరోజు సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అనమాట. సో మాకు డిఫరెంట్ స్టేట్స్ లో బిజినెస్ ఉంటుందన్నమాట. సో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి లిటిల్ బిట్ నా స్టోరీ షేర్ చేస్తాను. తర్వాత బిజినెస్ ప్రెజెంటేషన్ స్టోరీ షేర్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఏం చేయాలా, ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే కూడా నేను షేర్ చేస్తాను మీకు. సో ఒక గ్రౌండ్ రూల్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కదండి. సో కైండ్లీ ఇంత అంటే మొత్తం స్విచ్ ఆఫ్, అంటే మీరు వింటున్నారా, అవతల ఏం చేస్తున్నారా ఏం అర్థం కాకుంటున్నది. మొత్తం కంప్లీట్ గా మీ వీడియోస్ ఆఫ్ ఉన్నాయి. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇఫ్ పాసిబుల్, సో ఎనీ ఎమర్జెన్సీ కేసు మీరు ఆఫ్ చేసుకుంటే బెటర్, లేదంటే ఆన్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను, సో వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఉంటారు ఏంటి తెలియకుండా సో ఏదో మూకీ డ్రామా లాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీటింగ్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్న మీటింగ్ లాగానే ట్రీట్ చేయాలి యాక్చువల్ గా. సో మీటింగ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఒకటి డ్రెస్ కోడ్ లో కాదు, సో అలా మీరందరూ కూడా డ్రెస్ కోడ్ లో ఉంటారని నేను ఆశిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ. నా అంటే విన్నపాన్ని మన్నించి మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారు చాలా మంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు ఏమైనా ట్రబుల్ ఉంటే నన్ను అంటే ఇగ్నోర్ చేయొచ్చు. సో వెల్కమ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నా పేరు బాలేశ్వరయ్య అండి. నేను ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీని. సో 2010 డిసెంబర్లో, అంటే ఈ మంత్ డిసెంబర్ కదా, సో 2010 డిసెంబర్ 28 రోజు నేను ఈ ఆపర్చునిటీకి ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. సో మీ అందరికి వెల్కమ్ అండి. సో మీలాగానే నేను కూడా మా ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీకి ఇన్వైట్ చేయబడిన అనమాట 2010 డిసెంబర్ 20 రోజున. అంటే ఎగ్జాక్ట్లీ మీకు ఇంకా అర్థమై ఉండాలని బిజినెస్ లోకి ఎప్పుడు వచ్చిన అనేది. సో ఎన్ని సంవత్సరాలు అయిందని. సో ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ లో పార్ట్ టైమ్ గా నేను బ్యాంక్ ఎంప్లాయీగా ఉండే. సో మార్నింగ్ ఎంప్లాయీ అంటే ఏంటండి, మార్నింగ్ పోవాలా ఈవినింగ్ రావాలా. సో చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, మార్నింగ్ పోవాలా ఈవినింగ్ రావాలా. 30 days వర్క్ చేస్తే ఫస్ట్ రోజు శాలరీ వస్తుంది, 5th రోజు అయిపోతుంది. సో వచ్చిన శాలరీ అది అర్థమైందండి. సో అది దాన్ని ఇన్కమ్ అంటాం మనం. సో ఎందుకంటే మన జాబ్ లో అంటే సర్వైవల్ కోసమే పోరాడతాం కనుక, సో ఆ సర్వైవల్ ఇన్కమ్ వస్తుంది.
ఆ సర్వైవల్ కోసం మనం ఏదైతే 5th వరకు మనం మనకు ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో దాంట్లో వెళ్ళిపోతది. రిమైనింగ్ అంతా స్ట్రగులే ఉంటదన్నమాట. రిమైనింగ్ ఏముంటదంటే మళ్ళీ ఫస్ట్ కోసం ఎదురు చూస్తా ఉంటాం సాలరీ కోసం. అలాంటి లైఫ్‌లో ఉన్న నేను వన్ ఫైన్ మార్నింగ్ మా ఫ్రెండ్ ఏం చేసినారంటే ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ టైమ్‌గా మీ అన్‌ప్రొడక్టివ్ అవర్స్‌ని ఇన్వెస్ట్ చేసి మీరు ఒక పెద్ద బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక ఆపర్చునిటీ చూపించబడుతుందన్నమాట. సో, అని చెప్పేసి ఒక కన్వెన్షన్ హాల్‌కి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్, సక్సెస్‌ఫుల్ పర్సన్ వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ చూసి తర్వాత నేను ఈ బిజినెస్ చేయడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేను మా మిసెస్ ప్యాషన్‌కే బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. సో, ఈ బిజినెస్‌లో మేము చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, ముందుకెళ్ళినామనమాట. సో, తర్వాత మేము చాలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. మా పిల్లలు, మేమంతా కలిసి మేము కొన్ని చాలా వరకు 9 కంట్రీస్ మేము విజిట్ చేయడం జరిగింది ఈ బిజినెస్ ఆపర్చునిటీ త్రూగా. సో, చాలా మందిని గూడా మేము చాలా మందితో వర్క్ చేయడం జరిగింది. చాలా మంది సక్సెస్‌ఫుల్ అవుతున్నారు మా ఆర్గనైజేషన్‌లో గూడా. చాలా మందికి రాబోయే కాలంలో ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోటి సో, హెల్పింగ్ అదర్స్ అనే మెయిన్ కాన్సెప్ట్ ఈ బిజినెస్‌లో ఉండడం వల్ల మేము బిజినెస్‌ని టేకప్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు వెరీ సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్‌ని లీడ్ చేస్తున్నాం. సో, అలా స్టార్ట్ అయిన మా జర్నీ ఈరోజు అన్‌స్టాపబుల్ అన్నమాట. ఎళ్తా ఉన్నాం ముందుకి. సో, ఏంటి ఆపర్చునిటీ ఏంది? సో, దాన్ని ఎలా మనం టేకప్ జేయొచ్చు? మన లైఫ్‌లో ఎలా ఉపయోగపడుతదని కొంతమంది కొత్త వాళ్ళు చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రెజెంటేషన్‌లోకెళ్తాను. సో, ఆహ్, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. వాట్ అబౌట్ దిస్ ప్లాన్ ఆల్ అబౌట్ అనేది. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు మీకు ఈ స్క్రీన్ కనబడుతుందనుకుంటున్నాను ఫుల్ స్క్రీన్. సో, ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ ఏంటి యాక్చువల్‌గా? సో, మనకి ఇది ప్యూర్‌లీ బిజినెస్ అండి. సో, ఇక్కడ బిజినెస్ అనంగానే చాలా మంది మైండ్‌లో ఏముంటుందంటే లాభం, లాసు, పెట్టుబడి సో, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎరేజ్ చేసేయండి మీ మైండ్‌లో అలాంటివి గనుక ఉన్నట్టయితే మీరు ఈ లాభం, లాసు, పెట్టుబడి వాటికెళ్ళకండి. సో, ఇందులో ఎలాంటి మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఉండబోదన్నమాట. సో, కానీ ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెస్ ఏందని మీరు అనుకోవచ్చు. కానీ మనం ఉన్నది 21st సెంచరీ ఎరా కాబట్టి సో, లాట్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి చాలా వరకు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా లిటిల్ బిట్ అఫోర్డబిలిటీతోని బిజినెస్ మనం బిల్డ్ చేయొచ్చనమాట. సో, యాక్చువల్‌గా బిజినెస్ ఎందుకు చేయాలి మనం? సో, ఆల్రెడీ మనకు జాబ్ ఉండొచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండొచ్చు, లేకపోతే స్మాల్ బిజినెస్ ఉండొచ్చు. మళ్ళీ మనం ఎందుకు చేయాలి? ఇంకో బిజినెస్ ఎందుకు చేయాలనే దానికి ఒకవేళ మన డ్రీమ్స్ అన్నీ మన నీడ్స్ గాని, మన డ్రీమ్స్ గాని ఫుల్‌ఫిల్ అయినట్టయితే మనం ఈ మీటింగ్‌లో కూర్చొని ఉండం వాస్తవానికి. ఎందుకంటే మనకు అవన్నీ లేవు గనక. సో, కాబట్టి మనం ఇంకా లుకింగ్ జోన్‌లో ఉన్నామని అర్థం అన్నమాట. సో, మనం ఇంకా లుకింగ్ జోన్‌లో ఉన్నాం కాబట్టి మన నీడ్స్ గాని, మన డ్రీమ్స్ గాని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇన్‌కమ్ కావాలా. సమ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలా. సో, ఆ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ ఆపర్చునిటీ‌లోకి రావడం జరిగింది. సో, లైక్ కావచ్చు, మంచి ఇల్లు కావాలని కావచ్చు, చాలా మందికి ఉండొచ్చు. మంచి కార్ ఉండాలని ఉండొచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు. సో, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు. కేర్ కావచ్చు, చారిటీ కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకుంటూ వరల్డ్ టూర్స్ కావచ్చు. దీస్ ఆల్ అవర్ నీడ్స్ అండ్ డ్రీమ్స్ అండి. సో, సో ఇవన్నీ మనకు కావాలనా రియల్‌గా. సో, ఇంట్రెస్ట్ మనకుందా? ఆ ఇంటెన్షన్ ఉందా? సో, చెక్ యువర్ ఇంట్రెస్ట్ అన్నమాట. అండ్ మీ ప్యాషన్ ఏంది? సో, మీరు లుకింగ్ జోన్‌లో ఉన్నారా లేదా? సో, యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ అనేది ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. బీ ఓపెన్ మైండ్, బీ ఓపెన్ మైండ్, బీ ఓపెన్ మైండ్ అని. సో, మనమైతే లుకింగ్ జోన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆపర్చునిటీస్ అనేది అర్థం అవుతాయండి. లేదంటే ఇగ్నోర్ చేసింది అంటే అది వరమే కావచ్చనమాట. అంటారు కదా! విస్మరించిన ప్రతి ఒక్క వరం శాపం అయితదని. సో, లుకింగ్ జోన్‌లో లేకపోతే మనకేందంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం. సో, ఇగ్నోర్ చేసినప్పుడు ఏమైతదంటే మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ చూసినా గూడా మనకు అది అర్థం అవ్వదన్నమాట. సో, మీకు చెక్ చేసుకోండి. రియల్‌గా మీరు లుకింగ్ జోన్‌లో ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు యాంబిషియస్ అనుకుంటున్నా నేను. సో, మీరు విల్లింగ్ టు లెర్న్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధంగా ఉన్నారు. సో, విల్లింగ్ టు చేంజ్ అంటే చేంజ్ అవ్వడానికి గూడా సిద్ధంగా ఉన్నాం మనం. అనేది మనకు అర్థం కావాలి. వాంట్ టు స్టార్టప్ మనం ఒక స్టార్టప్ చేయాలా, ఒక బిజినెస్‌ని స్టార్టప్ చేయాలని ఒక ఇంటెన్షన్‌తోని, ఆ ఇంటెన్సిటీతోని మీరున్నారని నేను అనుకుంటున్నాను. సో, ఫర్దర్‌గా మన మైండ్‌లోకి చాలా వస్తది. సో, వై? ఎందుకు? సో, చాలా మందికి ఏముంటదంటే ఇక్కడ మీకు ఈ బ్లాక్ షేడెడ్‌లో ఉంది హౌ. చాలా మంది ఫెయిల్యూర్ పీపుల్ ఆలోచించేదేంటంటే హౌ? ఎలా, ఎలా, ఎలా అని తిరుగుతారనమాట. సో, ఎలా, ఎలా అంటే ఆన్సర్ దొరకదు. సో, బట్ మన వై అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు, పర్పస్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు హౌ అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. నేను ఎల్బీ నగర్ చౌరస్తాలో జంక్షన్‌లో నుంచొనున్నాను. నుంచొనుండి నేను అడిగాననుకోండి ఈ రోడ్ 4 రోడ్స్ ఉంటాయి అక్కడ. ఒకటి ఉప్పల్ ఎళ్తది, ఒకటి విజయవాడ ఎళ్తది, ఒకటి దిల్సుఖ్ నగర్ వైపు ఎళ్తది, ఒకటి సాగర్ రింగ్ రోడ్ వైపు ఎళ్తది. సో, ఆ 4 రోడ్ జంక్షన్‌లో నేను నించున్నాను. సో, మీరే అక్కడ ఉన్నారనుకో మిమ్మల్ని అడిగాననుకోండి ఎగ్జాంపుల్. సో, ఈ రోడ్ ఎలా ఎళ్తుందని అడిగాను. సో, ఈ రోడ్ ఎలా అట్లా 4 రోడ్స్ నేను అడిగాను. అతను కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. ఏమంటాడంటే ఫస్ట్ నువ్వు ఎక్కడెళ్ళాలి అడుగుతాడనమాట. అసలు వై? నువ్వెక్కడెళ్ళాలా? వై? నీ పర్పస్ ఏంది? అప్పుడు నేను ఏం చెప్తాను ఈ రోడ్ నేను విజయవాడ ఎళ్ళాననుకోండి, ఇవన్నీ అవసరం లేదు నీకు ఈ రోడ్ పట్టుకో అని చెప్తాడనమాట. సో, విజయవాడ ఎందుకెళ్ళాలనేది నా పర్పస్ అనేది క్లియర్‌గా ఉంటే,
దారి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎలా జర్నీ చేయాలో చెప్పే వాళ్ళు, అక్కడికి ఎప్పుడు రీచ్ అవుతామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే వై ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ హౌ అన్నమాట. సో హౌ అనేది డజంట్ మ్యాటర్. చాలా మంది ఫెయిల్యూర్ పర్సన్ 97% పీపుల్ హౌ గురించి ఆలోచిస్తారంటే ఇక్కడ కూడా చాలా మంది కూడా ఎలా ఏంటి అని ఆతురుతుండొచ్చు. కానీ మీ వై అనేది క్లియర్ గా తెలుసుకోవాలా. వై అనేది ఇంతకుముందు మనం ప్రీవియస్ స్లైడ్ లో చూసినట్టు మీ డ్రీమ్ ఏంటి, లైఫ్ లో మనం భూమి మీదకి వచ్చిన ఈ పర్పస్ ఏంటని మనం క్లియర్ చేయగలిగితే తెలుస్తుంది. సో దీనికంతా ఇన్కమ్ కావాలనుకున్నాం. సో ఇన్కమ్ అనే దానికి మార్గాలు ఎన్ని ఉన్నాయి మనం చూడాలా. 4 ways టు క్రియేట్ ఇన్కమ్ అండి. 4 మార్గాలు ఉన్నాయి భూమి మీద ఇన్కమ్ క్రియేట్ చేయడానికి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఎంప్లాయ్. నేను మీకు లేజర్ లైట్ చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో మీకు 1 minute. యా, సో ఇక్కడ చూడండి ఈ రెడ్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో, సో ఇది మీకు ఈజీగా ఉంటుందని ఈ మార్కర్. సో ఇక్కడ చూస్తే యూ హ్యావ్ ఏ జాబ్ అంటే మీరు ఒక ఎంప్లాయ్. సో ఇక్కడ చూడండి కింద నో లివరేజ్ అని ఉంది. ఎంప్లాయ్ అంటే లివరేజ్ అంటే ఏంటంటే మనం ఒకరే పని చేయాలి. మనం ఒకరే పని చేస్తే దాన్ని లివరేజ్ అని ఉండదు, నో లివరేజ్ అన్నమాట. సో మన జాబ్ మనమే చేసుకోవాలా, ఉదయం పోవాలా సాయంత్రం రావాలి, ఇందాక మాట్లాడుకున్నట్టు. ఒక ఎంప్లాయ్ అంటే ఇక్కడ లివరేజ్ లేదు కానీ ఇన్కమ్ ఉంటుంది కానీ లివరేజ్ ఉండదు అనమాట. సో అది వచ్చింది అంతా ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే సెల్ఫ్ ఎంప్లాయ్. సో యూ క్రియేట్ ఏ జాబ్. ఇక్కడ నీకు సింగిల్ డిజిట్ ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ డిజిట్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా నో లివరేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి బి అనే ఉంది బిజినెస్ ఓనర్. సో పీపుల్ వర్క్ ఫర్ యూ, లివరేజ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకరమే కాదు, మనతో పాటు చాలా మంది మన గురించి పనిచేసినప్పుడు దాన్ని లివరేజ్ అంటాం. లివరేజ్ అంటే సో అక్కడ వెల్త్ అనేది క్రియేట్ కాబడుతుంది అనమాట. తర్వాత ఇన్వెస్టర్. ఇక్కడ మనీ వర్క్ ఫర్ యూ అంటే డబ్బు మన గురించి పనిచేస్తుంది. ఇక్కడ పీపుల్ పనిచేస్తారు, ఇక్కడ డబ్బు పనిచేస్తుంది. ఇక్కడ మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనమే పనిచేయాలి, ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్. సో ఈ 4 మార్గాలలో మనం ఈ లెఫ్ట్ సైడ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 97% లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఓన్లీ 3 to 5% పీపుల్ మాత్రమే ఉంటారు అనమాట. సో వీళ్ళే విజనరీస్ అనమాట. ప్యాషన్ ఉంటుంది, డ్రీమ్ ఉంటుంది, డిజైర్ ఉంటుంది, అంబిషియస్ ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనం అదే అంబిషన్ తో వచ్చినాం అనుకుంటా. సో పీపుల్ వర్క్ ఫర్ యూ అంటే ఎట్లా వర్క్ చేస్తారు మన గురించి. ఇక్కడ చూస్తే మైండ్ సెట్, వెల్త్ బిల్డింగ్. వెల్త్ అంటే ఏంటి, సంపదను సృష్టించాలా. సో ఆ వెల్త్ బిల్డింగ్ అనేది ఇండస్ట్రియల్ ఏజ్ లో ఎలా ఉండింది, ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఎలా ఉండింది. ఇండస్ట్రియల్ ఏజ్ లో తీసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే పెట్టాలా, ఎంప్లాయీస్ పెట్టుకోవాలా, వాళ్ళతో పని చేయించుకోవాలా. ఒక 500 మందితో పని చేయించుకుంటే వాళ్ళని అది బిజినెస్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడున్న దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండా, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నో ఎంప్లాయీస్, మీరు బిజినెస్ ఓనర్స్ తోనే బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి, నేను ముందు స్లైడ్ లో నేను చెప్తాను. సో ఒక ఐడియా కోసం మీకు అంటే బిజినెస్ ఓనర్ అవుతే గానీ మన డ్రీమ్స్ కానీ మన లైఫ్ లో మన ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వదన్నమాట. సో తర్వాత బిజినెస్ ఓనర్ నుంచి మనం ఇన్వెస్టర్లకు వస్తాం. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ లో ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ ప్లేస్ లో ఉండి జీవితాంతం స్ట్రగుల్ చేసే బదులు ఒక 2 to 5 years మన అన్ప్రొడక్టివ్ అవర్స్ ని ఈ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసి లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతే, సో మనం లైఫ్ లో ఇంకా మనీ గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట. సో మనీ వర్క్ ఫర్ యూ, ఇక్కడ డబ్బును సృష్టిస్తుంది అనమాట. సో ఇన్వెస్టర్ లో సో ఈ 2 ప్లేస్లకు ఎలా ఈఎస్ నుంచి ఈ బిఐలకు ఎలా వెళ్ళాలనేది ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ అనమాట. చూసినట్టయితే సో ఎలా వెళ్తాం బిజినెస్ లోకి, ఎలా వెళ్తాం అంటే ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం లివరేజ్ అనేది టైం కాంపౌండ్. ఇక్కడ హౌ టైం కాంపౌండింగ్ చేంజ్డ్ ఓవర్ ద ఇయర్స్ అంటే పాతకాలం నుంచి సక్సెస్ఫుల్ అయిన పీపుల్ ఎలా టైంను వాళ్ళు లివరేజ్ చేసుకున్నారు అనేది చూసినట్టయితే, ఇప్పుడు మోనార్క్స్ కాలంలో పూర్వకాలంలో చూసినట్టయితే లివరేజ్ ద టైమ్ ఆఫ్ పీపుల్ బై మేకింగ్ దెమ్ స్లేవ్స్ అంటే బానిసలుగా చేసుకొని ఆ రాజుల కాలంలో పాత కాలంలో వాళ్ళు సంపదను సృష్టించుకునే వాళ్ళు అనమాట. సో టైం లివరేజ్ అలా చేసేవాళ్ళు ఆ కాలంలో, మోనార్క్స్ కాలంలో. తర్వాత ఇండస్ట్రియలిస్టులు వచ్చినారు. సో ఇండస్ట్రీస్ డెవలప్ అయిన తర్వాత లివరేజ్ చేసినారు టైంను. వాళ్ళు ఎట్లా చేసినారంటే పీపుల్ ఎంప్లాయీస్ గా చేసుకొని వాళ్ళు టైం లివరేజ్ చేసుకున్నారు. ఈరోజు చూడండి, సో చాలా మంది అంబానీస్ కానీ, టాటాస్ కానీ, బిర్లాస్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళు పీపుల్ ని ఎంప్లాయీస్ గా చేసుకొని వాళ్ళు టైం లివరేజ్ చేసుకున్నారు. ఇంకా కొంచెం కాలం మారింది, ఫ్రాంచైజింగ్ మోడల్స్ వచ్చినాయి, ఫ్రాంచైజర్స్ వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారంటే ఫ్రాంచైజీస్ పెట్టుకొని సో లివరేజ్ చేసుకున్నారు వాళ్ళ టైంని. సో ఇవన్నీ మీకు అర్థం కాగలిగితే సో నేను నెక్స్ట్ చెప్పే ఈ బిజినెస్ లో మెయిన్ ఎసెన్స్ ఉందో పట్టుకోగలుగుతారు అనమాట. సో ఇక్కడ వచ్చి కూర్చున్నాము, 30 to 45 minutes అటెంటివ్ గా మీరు అర్థం చేసుకుంటే నేను చెప్పే ఈ ఆపర్చునిటీ అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు మీరు లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా
100% ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు చూసిన మెక్డానల్డ్ కావచ్చు, టాటా కావచ్చు, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ ఇవన్నీ ఫ్రాంచైజింగ్ మోడల్స్ అన్నమాట. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమందిని ఆ బ్రాండ్ నేమ్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టించి సో వాళ్ళను ఆ బ్రాండ్ నేమ్ రన్ చేయడం వల్ల వాళ్ళు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అక్కడ టైం అనేది లివరేజ్ చేసుకొని వాళ్ళు ఇన్కమ్ చేసుకొని సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా ఎదగగలిగారు అనమాట. తర్వాత వచ్చేసరికి ఈ టైలర్స్ చూసినట్టయితే అమెజాన్ మీరు చూడండి. అమెజాన్ అనే వ్యక్తి వీరు డైరెక్ట్ రీటైల్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా డైరెక్ట్ సెల్లర్స్ ద్వారా సో నాట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇది డైరెక్ట్ సెల్లర్స్ ద్వారా వీళ్ళు టైం లివరేజ్ చేయగలిగారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో దీని గురించి డీటెయిల్ గా చెప్తాను మీకు ఏంది ఎలా అవుతుంది అనేది. సో వీళ్ళు కూడా పీపుల్ని సో ఇక్కడ డైరెక్ట్ సెల్లర్స్ ని చేసుకొని డైరెక్ట్ సెల్లర్స్ ని పెట్టుకొని వీళ్ళు కూడా టైం లివరేజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్స్ ఇక్కడ చూసా లివరేజ్ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిపేసి ఇక్కడ కూడా సోషల్ నెట్వర్క్ ఏర్పాటు చేసి కూడా టైం లివరేజ్ చేసుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళందరూ చూస్తే వీళ్ళ నెట్వర్క్ చూసినట్టయితే అమెజాన్ నెట్వర్క్ వచ్చేసరికి 180 బిలియన్, సో జాక్మా వచ్చేసరికి 41 బిలియన్. తర్వాత ఇలా చూస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళ నెట్వర్క్ చూడండి. పేటిఎం వీళ్ళందరూ చూడండి అమెజాన్ దగ్గర ఒక్క ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు, ఒక్క ప్రొడక్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. కానీ ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వర్లు ఎట్లా అయినరు. సో మనం ముందు సైడ్ లో తెలుసుకున్నాం వీళ్ళ నెట్వర్క్. వీళ్ళందరికీ కారణం ఏంది, రిచ్ కావడానికి కారణం ఏంది, వీళ్ళ నెట్వర్క్ అన్నమాట. సో యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సో వాట్ ఈజ్ యువర్ నెట్వర్క్? సో నీ ప్రపంచంలో నువ్వు రిచ్ కావాలంటే ఒక కిరాణా కొట్టు ఓనర్ దగ్గర కూడా నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో నువ్వు లైఫ్ లో రిచ్ కావాలంటే యు నీడ్ ఏ నెట్వర్క్. సో అదే నీ నెట్వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే డబ్బులు ఆటోమేటిక్ ఎలా వస్తాయి చాలా మంది చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా రిచ్ అయినారు చూసినట్టయితే మీరు ఓవర్ ఏ పీరియడ్ మాన్యువల్ రిక్షా చూసి ఉంటారు మీరు. మాన్యువల్ రిక్షా అంటే తోపుడు బళ్ళు, తర్వాత రిక్షాలు మనుషులు తొక్కే రిక్షాలు. తర్వాత వచ్చేసరికి ఏమైంది, సో మాన్యువల్ టు ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోయింది, మాన్యువల్ టు ఆటోమేటిక్ అయిపోయింది. మాన్యువల్ వాష్ నుంచి ఆటోమేటిక్ వాష్కి వచ్చినాం, మాన్యువల్ వాష్ నుంచి ఆటోమేటిక్ వాష్ వచ్చినాం. కానీ ఇప్పుడు చూడండి మాన్యువల్ బకెట్ల నుంచి నీళ్లు మోసడం నుంచి పైప్ లైన్ల నుంచి కూడా సో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇక్కడ కూడా మనం బకెట్లలో నీళ్లు మోయడం అంటే ఏంటంటే జాబ్ చేయడం లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ చేయడం. సో అదే మనం నెట్వర్క్ కనుక బిల్డ్ చేస్తే పైప్ లైన్ వేయడం ఆటోమేటిక్గా డబ్బులు అనేది బై డిఫాల్ట్ గా మన ఇంట్లోకి ఒక ఒక పైప్ లైన్ ద్వారా ఇక ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే డబ్బు వాటర్ వచ్చినట్టు డబ్బు కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో అది ఎలా జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి. ఇందాక మనం మాట్లాడుతున్నాం ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ అనే ప్లాట్ఫామ్ ఈ కామర్స్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ చూసినట్టయితే సో వీళ్ళందరూ చూడండి ఈరోజు రిచెస్ట్ పీపుల్ కదా వీళ్ళు. మనందరం చూస్తూ ఉంటాం, మన వాడుతుంది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, పేటిఎం కావచ్చు, బుక్ మై షో కావచ్చు, మేక్ మై ట్రిప్ కావచ్చు. అమెజాన్ దగ్గర ఒక్క ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండదు, ఇట్స్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉంది ఆయన దగ్గర. అందుకనే ఈరోజు ఆయన దగ్గర ఏ ప్రొడక్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా కూడా ఈయన దగ్గర గుండు పిండి నుంచి బెంచ్ కార్ వరకు అన్ని ఈయన ప్రొవైడ్ చేస్తాడు ఒక ప్లాట్ఫామ్ లో. ఆ ప్లాట్ఫామ్ లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ వచ్చి అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటారు, టర్న్ ఓవర్ క్రియేట్ అవుతుంది. దట్స్ వై బికమ్ ఏ సో ప్రపంచంలో కోటీశ్వరుడు అనమాట. సో ఫ్లిప్కార్ట్ అలాగనే, పేటిఎం దగ్గర ఒక బ్యాంక్ ఉండదు, ఒక సర్వీస్ ఉండదు, బట్ ఈయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చేస్తున్నారు. బుక్ మై షో దగ్గర ఒక థియేటర్ ఉండదు, బట్ ఈయన దగ్గర అన్ని సినిమా టికెట్స్ దొరుకుతాయి. మేక్ మై ట్రిప్ దగ్గర ఒక ఫ్లైట్ ఉండదు, బట్ ఈయన దగ్గర అన్ని ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి, హోటల్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇలా చూస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ అయ్యి మాత్రమే వీళ్ళు సక్సెస్ఫుల్ అయినారు. సో వీళ్ళ దగ్గర ఎలాంటి సర్వీస్ అండ్ ఓన్ సర్వీసెస్ అండ్ ఓన్ ప్రొడక్ట్ ఏమి ఉండవు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే అదన్నీ కలిపి ఒక దగ్గర ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినారు. దాన్నే 21st సెంచరీ బిజినెస్ అంటాం. సో ఇక్కడ చూసినట్టయితే బిజినెస్ ప్లాట్ఫామ్ ఏంది, సో ఇక్కడ నుంచి నేను చెప్పే బిజినెస్ మోడల్ ఏంటంటే ఒక ఆంబే డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అనమాట. ఆంబే ఇండియా, ఆంబే గ్లోబల్. సో వీళ్ళు మన ఆంబే సబ్సిడరీ త్రూ ఆంబే ఇండియన్ కంపెనీ అనమాట. సో వీళ్ళు కాంపన్సేషన్ ప్రోగ్రామ్ అండ్ ప్రొడక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తారు. వాళ్ళు మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇస్తారు. యూ బికమ్ అనే ఐబిఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్షిప్ ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ BWW మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి ఆల్ యూ నీడ్ టు బికమ్ ఏ ప్లాట్ఫామ్ అనమాట. సో మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతాం. ఇక్కడ చూస్తే కన్వర్ట్ యువర్ బయింగ్ పవర్. ఇందాక చూడండి ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి రిచ్ అయినారు, ఒక బయింగ్ పవర్ ద్వారా రిచ్ అయినారు వీళ్ళు. సో ఈ రోజు బయింగ్ పవర్ అనేది లేకపోతే మనం ఏ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ అవ్వదు అనమాట. ఆ పవర్ మన దగ్గర ఉంది ఈరోజు. సో ఆ షాప్ చేయడం వల్ల బయింగ్ పవర్, తర్వాత డెవలప్ యువర్ క్లయింట్స్. ఇప్పుడు వీళ్ళందరూ అమెజాన్ కానీ వీళ్ళందరూ కానీ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ పవర్, వాళ్ళ బయింగ్ పవర్ ను డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ క్లయింట్స్ ని డెవలప్ చేసుకున్నారు అండ్ పార్ట్నర్స్ ని డెవలప్ చేసుకున్నారు. తర్వాత అవైలబుల్ మీ లెర్నింగ్ నేర్చుకోవడం ద్వారా మన ఓన్ నెట్వర్క్ మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఆంబే వచ్చేసరికి ఏం చెప్తుంది, పీపుల్ లివ్ బెటర్ లైఫ్. సో
ఇక్కడ వచ్చేసరికి ఇంప్రెసివ్ ఫ్యాక్ట్ అబౌట్ ఆంబే. సో ఆంబే అంటే చాలా మందికి ఫ్యాక్ట్స్ తెలియదు, చాలా మందికి ఓన్లీ ఒపీనియన్స్ మాత్రమే ఉంటాయి. బట్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఫౌండెడ్ ఇన్ 1959. ఆంబే గ్లోబల్ కనుక చూసినట్టయితే 1959లో రిచ్ అండ్ జాయ్ అనే ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ బిగిన్ చేయడం జరిగింది. సో అడమ్ ఇన్ మిచిగన్ యుఎస్ఏలో టర్న్ ఓవర్ ఆల్ అబౌట్ $8.8 బిలియన్ టర్న్ ఓవర్స్ అనమాట. చాలా పెద్ద టర్న్ ఓవర్ చేస్తుంది కంపెనీ. వీళ్ళ దగ్గర 50 lakh ప్లస్ ఆంబే బిజినెస్ ఓనర్స్, మీలాగా నాలాగా చాలా మంది 50 lakhs ప్లస్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారనమాట. సో ఈ బిజినెస్ ఆల్ ఆఫ్ డూప్లికేటింగ్ వయా బిజినెస్ ఓనర్స్. తర్వాత మోర్ దెన్ 100 కంట్రీస్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. 450 వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంకా చాలా గ్రాంటెడ్ పెండింగ్ ఉన్న పేటెంట్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా వచ్చేది ఉంది. వీళ్ళ దగ్గర 57 R&D సెంటర్స్ ఉంటాయి. 7,000 acres ఓన్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రొడక్ట్స్ అన్ని. 30,000 ప్లస్ ఎంప్లాయీస్ ఉంటారు. మనం కొత్తగా ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెడీమేడ్ ప్లాట్ఫామ్ మనకి కంపెనీ క్రియేట్ చేస్తుంది. విల్ పేడ్ అవుట్ మోర్ దెన్ బోనసెస్ ఇన్సెంటివ్స్ దెన్ ఎనీ అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ హిస్టరీ. ప్రపంచంలోనే ఇంత హిస్టరీలోనే ఎవరు అన్ని బోనసెస్ పే చేయలేదు, ఈ కార్పొరేషన్ పే చేసింది. సో ఆంబే ఇండియా స్టోరీ వచ్చినట్టయితే కమర్షియల్ ఆపరేషన్ స్టార్టెడ్ ఆన్ 5th May. మేడ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద 100 crores ఇన్వెస్ట్ చేసి టర్న్ అవుట్ 2,000 crores క్రియేట్ చేయగలిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ 650 crores. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినారు. మదురైలో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట, నీలకోట తమిళనాడులో. సో మన ఓన్ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా. ప్రొవైడ్ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తారు ఇక్కడ నుంచి. సో ప్రొవైడ్ బిజినెస్ ఓనర్షిప్ ఆపర్చునిటీ అండ్ మన దగ్గర వచ్చేసరికి 5 lakh ప్లస్ పీపుల్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు మన దగ్గర. ఎజెండా వచ్చేసరికి ఇది ఏంటంటే విజన్, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పినారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, విమెన్ ఆంటర్ప్రినర్, యంగ్ ఆంటర్ప్రినర్షిప్ ని డెవలప్, ఎంపవర్మెంట్ ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో త్రూ దిస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక చిన్న వీడియో క్లిప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో బిజినెస్ ఆల్ అబౌట్ ఈ బిజినెస్ కార్పొరేషన్ యొక్క వీడియో అనమాట. ఒక 1.5 minute 2 minutes ఉంటుంది, మీరు చూడొచ్చు. Embarked on this journey of setting up our manufacturing plant way back in 2011, and this was obviously an investment ahead of time. It took us 18 months to identify the location where we had to put up the state-of-the-art manufacturing plant. People from across the globe contributed to make sure that we got the right manufacturing competencies, capabilities, people and processes. Our products are backed by science, technology, research,
And we want to make sure that we insource all the proprietary technology, especially for a nutrition and beauty segment. ఎస్ ఫ్రెండ్స్, సో ఇందాక చూశారు కదా, సో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ సర్టిఫైడ్ ప్లాంట్ అనమాట మనది ఇండియాలోనే. సో ఆ ప్లాంట్ గురించి మీకు తెలుసుకోవాలంటే చాలా డెప్త్ ఉంది అనమాట, వెరీ వెరీ సైంటిఫికల్ అనమాట. సో చాలామంది ఈ ఆంబే బిజినెస్ ఏమంటే, సో బెస్ట్ ఆఫ్ నేచర్, బెస్ట్ ఆఫ్ సైన్స్, బెస్ట్ ఫర్ యూ. సో ఎవ్రీథింగ్ రెడీమేడ్ అండి. సో ఇది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇందాక ప్లాంట్ చూసినారు, సో ఇది ఎవరిది, ఆంబేది కాదు. సో మనందరిది ప్లాంట్ అనమాట. అంటే సో కంపెనీ పీపుల్ లివ్ బెటర్ లైఫ్ అని చెప్పినది. సో అంటే ఏంటి, ఇక్కడ ఈ ప్రపంచంలోకి వాళ్ళు ఫ్రీడమ్, కొన్ని ఫండమెంటల్స్ వచ్చినారన్నమాట. చాలా మంది నార్మల్ పీపుల్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా, సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా డెవలప్ చేయాలనేది. ఇక్కడ చూసినట్టయితే మీకు బిజినెస్ స్టడీస్ అనే ఇక్కడ కనబడుతుంది. సో ఇది CBSE +2 అనమాట. CBSE +2లో అంటే ఇంటర్మీడియట్ లో ఇండియన్ గవర్నమెంట్ యాడ్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్ ఒక సబ్జెక్ట్ అనమాట ఇక్కడ. సో అందులో ఆంబేనే ఒక సబ్జెక్ట్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఇక్కడ చూసినా మీరు, డైరెక్ట్ సెల్లింగ్ ఆంబే ఇండియా లిమిటెడ్ అని ఒక చాప్టరే పెట్టినారంటే అర్థం చేసుకోవాలా ఇందులో ఎంత ఫ్యూచర్ ఉందనేది. తర్వాత వచ్చేసరికి మీకు చాలా మంది తెలుసు IIM కలకత్తా. IIM కలకత్తా అంటే IIM అంటే ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా, ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ చూస్తే ఆంబే ఇండియా టైస్ అప్ విత్ IIM కలకత్తా ఫర్ స్పెషల్ కోర్సెస్. IIM లాంటి స్కూళ్ళల్లో కూడా ఇలా దీన్ని స్పెషల్ కోర్సులు పెడుతున్నారంటే, సో ఇంకా కూడా మనం దీన్ని ఎంత బెటర్గా అర్థం చేసుకోవాలి, మీకు తెలియాలి. తర్వాత వచ్చేసరికి వీళ్ళ దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ ఉంటాయండి, లైక్ హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్, కుక్ వేర్ లాంటి, సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా ఉంటాయి. తర్వాత ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, వాట్ నాట్ అంటే మన గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు వాడే బేసిక్ ప్రొడక్ట్స్ తో సహా ప్రతి ఒక్క డిఫరెంట్ కేటగిరీస్ లో మోర్ దెన్ 200 ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇప్పుడు, ఇండియాలో, మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో వీళ్ళన్ని ప్రొడక్ట్స్ కి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తారు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి 30 రోజులు వాడుకోవచ్చు, 30% వాడుకోవచ్చు. నచ్చపోతే రిటర్న్ ఇచ్చి 100% మనం మనీ తెచ్చుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడ ఉండదు అనమాట. సో మనం ఏం చేయాలి, డబ్బు ఎక్కడుంది, యాక్చువల్గా డబ్బు ఎక్కడుంది, ఇప్పుడు మనం డబ్బును ఎలా సంపాదించవచ్చు త్రూ దిస్ ఆపర్చునిటీ. వేర్ ఈస్ ద మనీ అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కువ డబ్బు ఉంది. అందుకనే అమెజాన్ ట్యాప్ చేసినాడు, ఫ్లిప్కార్ట్ ట్యాప్ చేసినాడు. ప్రపంచంలో అందరూ ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ట్యాప్ చేసి ఈ రోజు కోటీశ్వర్లు అయినారు. సేమ్ థింగ్ మనకు కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, C&F డీలరు, హోల్సేలర్, వీళ్ళందరూ కొంచెం ఒక 100 రూపీస్లో, ఒక 30 రూపాయల తయారైన ప్రొడక్ట్, సో దాని ట్యాక్సెస్ అన్ని కలుపుకొని 40 రూపీస్ అయితే మన దగ్గరకు ఒకసారి 100 అవుతుంది. 60 రూపీస్ ఎక్కడ పోతుంది, ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో వెళ్ళిపోతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని తీసేసి డైరెక్ట్ సేల్స్ ద్వారా, అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్కి రావడం ద్వారా ఈ 60% మనీ అదే మిగులుతుంది. అదే హ్యూజ్ పొటెన్షియల్ అనమాట ఇండియాలో అయితే. ఎందుకంటే ఇంకా మీరు ముందు స్లైడ్లో తెలుసుకుంటారు ఇండియాలో ఎంత పొటెన్షియల్ ఉంది అనేది. సో ఇక్కడ డబ్బు ఎక్కడ ఉందని అంటే ఈ మిడిల్ మెన్ ఛానల్లో ఉంది. దాదాపు 40-50 లక్షల కోట్ల ఫండ్ ఉందన్నమాట ఇక్కడ. సో అందుకనే యూజ్ అంటే ఇక్కడ డబ్బు ఎంత ఉంది సార్ అంటే, నీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, బట్ ప్రొవైడెడ్ నీ ఎఫర్ట్ని బట్టి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అదే. సో ఇక్కడ చూస్తే మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నామో అక్కడనే ఉంది ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ చూస్తే మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మనం అనుకున్నాం కదా, నేను బిగినింగ్ లో చెప్పాను, మనం 1st నుంచి 5th లోపు మనం వచ్చే శాలరీ మొత్తం ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది మాక్సిమం. సో ఎక్కడైతే మనం ఖర్చు చేస్తున్నామో అక్కడనే డబ్బు ఉందన్నమాట. సో కరెంట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూసినట్టయితే మనం ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ పెట్టినట్టయితే ఒక 9 months లోనే 45,000 అవుతుంది ఇక్కడ. అదే మీరు ఒక 50 years లో మీ లైఫ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 40 to 50 years లో ఆయన జీవిత కాలంలో సంపాదించింది మొత్తం దాదాపు 1.5 ఖర్చు పెడుతుంది అంటండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. సో అక్కడనే మనకేమైనా వచ్చింది, అవుట్ ఆఫ్ మనకేమైనా వచ్చిందా, మనం ఖర్చు చేస్తే రూపాయి కూడా రిటర్న్ అవ్వాలి. మనం ఎక్కడెక్కడ షాప్లలో డిమార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, ఇక్కడ ఖర్చు చేస్తున్నాం మనం వెళ్ళి. అంటే మన బయింగ్ పవర్ చూడండి, మన బయింగ్ పవర్ ఎక్కడనో ఎవరినో ఉద్ధరించడానికి వెళ్తుంది, మనల్ని ఉద్ధరించడానికి కాదు. అక్కడనే తెలుసుకుంటే అంటే ఎక్కడ ఓటుకున్నాం అక్కడనే దేవులు ఆడుకోవాలి, ఎక్కడో ఓటుకుని ఇంకో చోట దేవులు ఆడుకుంటే రాదు అది. సో ఇక్కడ మన బయింగ్ పవర్ ఎంత పవర్ అనేది తెలుసుకోవడానికి ఇది బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ని మనం ఎట్లా ఇన్కమ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, మనం ఎట్లా దాని ద్వారా మన ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసేస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, సో మన ఇక్కడ మార్చడం వల్ల ఏమొస్తుంది మనకి, సో బయింగ్ పవర్ మార్చడం వల్ల, ఎక్కడనో పర్చేజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి. మనకి బయట కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుందా అండి, ఉండదు. ఇక్కడ మనం 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనీ బ్యాక్ గ్యారంటీ 30% 30 days వాడుకోవచ్చు. ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇందాక మనం చూసినట్టు గోల్డ్ సర్టిఫైడ్ ప్లాంట్ ఇది. సో ఇలాంటి ఆపర్చునిటీని
సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, చేంజ్ యువర్ బ్రాండ్, స్టార్ట్అప్ యువర్ బిజినెస్ విత్ చేంజ్ యువర్ బ్రాండ్. సింపుల్ స్టెప్ అండి. అంటే మీరు ఎక్కడో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వస్తువులు అయితే కొనాలా, ఏదో ఒక ఎక్స్ బ్రాండ్ కొనాలి. ఇందాక మనం ఎక్కడో బిగ్ బజార్లో, మోర్లోనో ఎక్కడో కొంటాం. ఆ కొన్న వస్తువులన్నీ మనకు ఖర్చు అయిపోతుంది కానీ మనకు ప్రాఫిట్ లేదు అక్కడ. దాన్ని ఎక్స్ బ్రాండ్ అంటాం. ఎప్పుడైతే మన వస్తువు మనం కొనుక్కుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది కానీ మంది వస్తువు కొనుక్కుంటే ప్రాఫిట్ రాదు. ఇక్కడ వచ్చేసరికి యువర్ బిజినెస్ ఓనర్షిప్, మనకి బిజినెస్ ఓనర్షిప్ తీసుకున్నాం కాబట్టి చేంజ్ యువర్ బ్రాండ్ విత్ స్టార్ట్అప్ యువర్ బిజినెస్. సో మీ బిజినెస్ స్టార్ట్ ఎక్కడ అవుతుంది, ఇక్కడ చేంజ్ బ్రాండ్ చేంజ్ చేయడంతో మన బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు సార్ ప్లాట్ఫామ్ ఏముంది, మనం బిజినెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్ దగ్గర యాప్ ఉంది, డిఫరెంట్ బిజినెసెస్ దగ్గర యాప్ ఉంది, వాళ్ళు డిజిటల్ బిజినెస్ బిల్డ్ చేసుకుంటారు. సో మన దగ్గర కూడా మనకి ఏంటి లేదు, రెడీమేడ్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేసి ఇస్తుంది డిజిటల్ యాప్స్ అన్ని. సో మనం వీటిని రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని మన ఓన్ నెట్వర్క్ ని, మన బయింగ్ పవర్ ని, మన ఆర్గనైజేషన్ ని మనం బిల్డప్ చేసుకోవాలి త్రూ దిస్ సిస్టమ్. హౌ డు వి మేక్ మనీ ఫ్రమ్ Amway? ఇప్పుడు డబ్బు ఎట్లా సంపాదించవచ్చు Amway? ఇందాక మనం 60% అనేది మాట్లాడుకున్నాం ఇన్కమ్. సో ఆ 60% ఎలా మనకి బ్యాక్ వస్తుంది? సో అప్ టు 10% రిటైల్ మార్జిన్ కింద మన కంపెనీ బ్యాక్ ఇస్తుంది. మీరు బయట వెళ్తే ఎంఆర్పితో కొనాలా, లేదంటే లిటిల్ బిట్ 2%, 3% ఇస్తేనే మీకు చాలా ఆఫర్ అంటాం మనం. కానీ ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మన బ్యాక్ వస్తుంది అనమాట. సో అప్ టు 10% రిటైల్ మార్జిన్ వస్తుంది, అప్ టు 10% ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ 10% వస్తుంది, అప్ టు 3 to 21% పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. సో మన టర్న్ ఓవర్ పెంచినా కొద్దిగా 6% లీడర్షిప్ కమిషన్ వస్తుంది, 2% ఎనాన్స్డ్ సేల్స్ కమిషన్ వస్తుంది, 1% గ్రూప్ డెవలప్మెంట్ బోనస్ వస్తుంది, బిఎఫ్ఐ, బిబిఐ, వాట్ నాట్ అండి, ఇన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఆ 60 to 70% మనీ ఏదైతే ఉందో ఆ మిడిల్ మెన్కి వెళ్ళేది మనం ఇక్కడ ట్యాప్ చేస్తున్నాం. ఎవరైతే అమెజాన్ ట్యాప్ చేస్తున్నాడో, ఫ్లిప్కార్ట్, వీళ్ళందరూ ట్యాప్ చేసి రిచ్ అయినారో అదే పొటెన్షియల్ని మనం ట్యాప్ చేసి మనం ఇక్కడ నుంచి రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఎలా చేయొచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నాం మన బయింగ్ పవర్ అనేది. సో మన బయింగ్ పవర్ను మనము మార్చుకొని మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసినట్టయితే మనం ఉన్నాం. సో స్టార్ట్ యూజింగ్ ద ప్రొడక్ట్ అనమాట. ఫస్ట్ మనం ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం. సో మనం ప్రొడక్ట్ ఎందుకు యూజ్ చేసినాం, మనం కంపెనీ ఓనర్ అయినాం. సో మన బ్రాండ్ని మనం యూజ్ చేస్తాం. మన బ్రాండ్ని మనం యూజ్ చేయడం తప్పలేదు కదా. మనం బాడీ కావాల్సిన మన ఇమ్యూనిటీ బిల్డర్ కావచ్చు, మన ఇంట్లో వాడే పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, ఎక్కడో కొంటున్నాం మనం వస్తువులన్నీ. అవన్నీ బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 రూపీస్ మనకు ఖర్చు అయింది అనుకున్నాం, ఎక్స్పెన్సెస్ అయింది ఎగ్జాంపుల్. సో మనం ఇక్కడ వచ్చేసరికి కొంత రిటైల్ కూడా చేయొచ్చు. సో మన ఇంట్లో కొన్ని వాడుకుంటాం, కొంచెం రిటైల్ కూడా చేయొచ్చు. సో రిటైలింగ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది 2,000 రూపీస్ మనం మన ఇన్కమ్ జనరేట్ అయింది. ఒక 10,000 రూపీస్ టర్న్ ఓవర్ చేస్తే, ఇంతమంది కోరుకో టర్న్ ఓవర్ చేసినా మనకి ఏం రాలేదు, ఇక్కడ మాత్రం డబ్బు జనరేట్ అవుతుంది. అలాగే మనం ఎలా చేంజ్ అయ్యాం, మనం సాటిస్ఫై అయినాం, 30 రోజులు వాడుకోవచ్చు, 30% వాడుకోవచ్చు, నచ్చితే వాడినాం, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చినాం, బాగా నచ్చిందంటే వీ కెన్ ప్రమోట్ అదర్స్ అనమాట. సో కొంతమంది ఫ్యామిలీస్ని మనం ఇన్వైట్ చేసినాం, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినాం. నన్ను ఎట్లయితే 2010లో మా కోచ్ మా అప్లైన్ నన్ను ఎట్లా ఇన్వైట్ చేసినాడు, అట్లే మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినాం, మీరు కొంతమంది ఇన్వైట్ చేసినాం, వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ నచ్చింది. వాళ్ళ అన్ప్రొడక్టివ్ అవర్స్ను ఒక 2 to 3 hours పర్ డే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినారు వాళ్ళు కూడా పార్ట్ టైమ్గా. సో వాళ్ళు కూడా బిజినెస్ డెవలప్ చేసుకునే ఆపర్చునిటీస్, ఇది డూప్లికేట్ అనమాట సేమ్. అంటే వాళ్ళందరూ కూడా మనలాగా బిజినెస్ ఓనర్సే. అంటే ఈ 21st centuryలో అందరూ ఓనర్సే, బిజినెస్ ఓనర్స్ అనమాట. బిజినెస్ ఓనర్స్ ద్వారా బిజినెస్ బిల్డ్ చేస్తాం. లైక్ ఇప్పుడు చూడండి, సో ఓలా దగ్గర ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్క క్యాబ్ కూడా ఉండదు, కానీ అందరు క్యాబ్ ఓనర్స్ని ఆయన ద్వారా డూప్లికేట్ చేసి బిజినెస్ బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ కూడా మనం ఏంటంటే అందరినీ ఓనర్స్ని మాత్రమే మనం వాళ్ళ ట్రైనింగ్ చేయడం వల్ల, వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల, వాళ్ళని డూప్లికేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల సో వాళ్ళు డెవలప్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ మనం కూడా డెవలప్ అవుతాం అనమాట. ఒక 10 ఫ్యామిలీస్కి హెల్ప్ చేసి మీరు 10 ఫ్యామిలీస్ని డెవలప్ చేసి కనుక చేస్తే ఇక్కడ 8 to 10,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ ఇన్కమ్ మనం గెయిన్ చేయొచ్చు. అలాగే ఒక 100 ఫ్యామిలీస్ని, సో వాళ్ళ ద్వారా ఒక 100 ఫ్యామిలీస్ని కనుక మనం డెవలప్ చేసినట్టయితే, వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ 80,000 to 1 lakh రూపీస్ అప్రాక్సిమేట్గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ లెవెల్స్ తీసినట్టయితే ఒక 10 lakh రూపీస్ టర్న్ ఓవర్ చేస్తే మనం సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు అనమాట. బిజినెస్లో 21% లెవెల్కి వెళ్తాం మనం, సో ఒక ఇయర్లో. సో అలాగే ఒక 3 months మెయింటైన్ చేస్తే మనం గోల్డ్ ప్రొడ్యూసర్స్ అంటాం అనమాట ఒక ఇయర్లో. అలాగే 6 months మెయింటైన్ చేస్తే ప్లాటినం అంటాం. ఒక 12 out of 12 months మెయింటైన్ చేస్తే ఫౌండర్ ప్లాటినం అంటాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఎన్హాన్స్డ్ ఇన్కమ్ ఎలా లీడర్షిప్ లెవెల్లో ఎలా తీసుకుంటాం మనం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 10 lakhs లెవెల్కి ఒక 100 ఫ్యామిలీస్కి హెల్ప్ చేసినారు, 10 lakhs టర్న్ ఓవర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినారు మీరు. సో అదే మీ ఆర్గనైజేషన్లో చాలా మంది ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, ఒక 6 ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం వల్ల మీరు డైమండ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక 3 ఫ్యామిలీకి హెల్ప్ చేయడం వల్ల ఎమరాల్డ్ అవ్వచ్చు, ఒక 6 ఫ్యామిలీకి హెల్ప్ చేయడం వల్ల డైమండ్ అవ్వచ్చు. ఎమరాల్డ్ ఇన్కమ్ వస్తే 30 to 40 lakhs ఉంటుంది, డైమండ్ ఇన్కమ్ వస్తే 80 to 90 lakhs ఉంటుంది. ఇలా మనం ఇన్కమ్ మనం పీపుల్కి ఎంత మందికి హెల్ప్ చేసినా కొద్దిగా అంత ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ.
సో ఇక్కడ మనం చూస్తాం ట్రెడిషనల్ చాలా బిజినెస్ ఉన్నాయి కదా సార్, ఆంబే బిజినెస్ ఎందుకు చేయాలి నేను? సో ట్రెడిషనల్ బిజినెస్ లో మీరు చూసినట్టయితే లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చాలా రిస్క్ ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత లైసెన్సెస్, వందల లైసెన్స్, లేబర్ లైసెన్స్ అని, ఆ లైసెన్స్ అని, ఫుడ్ లైసెన్స్ అని, ఈ లైసెన్స్ అని, రకరకాల లైసెన్సులు మనమే చేసుకోవాలా, మనకు ఎవరు హెల్ప్ చేయరు. తర్వాత 10 to 16 hours ఫుల్ టైం వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, మ్యాన్ పవర్ని పెట్టుకోవాలా. సో కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో అక్కడ వచ్చేసరికి లివరేజ్ అనేది ఉండదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, లివరేజ్ మీన్స్ వాట్? సో మన గురించి అక్కడ ఎవరు పని చేయరు. నువ్వు ఎంప్లాయీస్ పెట్టుకుంటే సాలరీ ఇస్తేనే పని చేస్తే, లేకపోతే లేదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అందరు బిజినెస్ ఓనర్స్ కాబట్టి, సో జస్ట్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం అక్కడ, అంతే. మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం. సో సర్వీస్ కార్పొరేషన్ ఆంబే, సో మనం వచ్చేసరికి నెట్వర్క్ బిల్డ్ చేసినాం. సో ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేసినాం. ఆటోమేటిక్గా సో ఆ ప్లాట్ఫామ్ లోకి బయర్స్ అండ్ సెల్లర్స్, ఆటోమేటిక్గా సెల్లర్ ఆంబే, బయర్స్ వచ్చేసరికి మనం అందరం కన్జ్యూమర్సే. సో ఆటోమేటిక్గా మనం లివరేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మంత్లీ ఓవర్ రేట్స్ ఏముండవు. కరెంట్ బిల్లు కట్టడం, ఆ బిల్లు కట్టడం, రెంట్లు కట్టడం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనం వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ ప్రమిసెస్ అనమాట. మన దగ్గర నుంచి, మన ఇంటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరం లేదు. మీ ఇంట్లో మీ దగ్గర ఒక స్మార్ట్ మొబైల్ ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. వెరీ వెరీ సింపుల్ అనమాట. సో దెన్ గ్రేట్ ఫ్యూచర్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇండస్ట్రీ, ఇందాక మనం సిబిఎస్ఈ సిలబస్ గురించి చదువుకున్నాం. సో అందులో చాప్టర్లో సిబిఎస్ఈ సిలబస్ లో పెట్టినారు. ఐఏఎం కలకత్తాలో నేర్పిస్తున్నారు. సో ఈ బిజినెస్ లో ఎంత పొటెన్షియల్ ఉంది కాబట్టినే రాబోయే తరాలకు సో ఎలా ఉపయోగపడుతుంది ఆపర్చునిటీ అనేది సో మనకి క్లియర్ కనబడుతుంది. సో వరల్డ్ మార్కెట్స్ కనుక చూసినట్టయితే, సో మనం పాపులేషన్ లో, సో ఈ బిజినెస్ కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్ పాపులేషన్ కావాలా. సో యుఎస్ లో 32 crores పాపులేషన్ ఉంది. చైనాలో 140 crores, జపాన్ లో 12 crores. వాళ్ళ టర్న్ ఓవర్స్ కూడా చూడండి రైట్ సైడ్ లా. సో మన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, మన దగ్గర ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది అనేది. చిన్న చిన్న కంట్రీస్, మలేషియా లాంటి కంట్రీస్ కూడా చాలా బాగా చేస్తున్నాయి. మనం ఇంకా చాలా యూజ్ మార్కెట్ ఉంది మన దగ్గర. రాబోయే కాలంలో సో ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట. బై 2025 కల్లా ఆంబే 2000 crores ఇప్పుడు రైట్ నో టర్న్ ఓవర్ ఉంటే 6000 crores వెళ్ళబోతుందంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ టేకప్ చేసి ఒక 2 to 5 years లో ఫినాన్షియల్లీ ఫ్రీ అండ్ రిచ్ అవ్వచ్చు అనమాట. సో ఎంత మీకు కావాలంటే అంత ఈ ఆపర్చునిటీలో తీసుకోవచ్చు ఇన్కమ్. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ కూడా మన ప్రొడక్ట్స్, ఆంబే ప్రొడక్ట్ అంటే చాలా మంది తెలుసు, బ్రాండ్, వండర్ఫుల్ బ్రాండ్ ఇది. సో ఫేమస్ బ్రాండ్ అనమాట. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఆంబే ప్రొడక్ట్ అంటే కాస్ట్లీ కాదు, కాస్ట్ ఫర్ యూజ్ ఇది. ఇలాంటి ఎకనామికల్ ప్రొడక్ట్, ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరకవు అనమాట. ఎకనామికల్లీ, ఈకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్లీ, పర్యావరణానికి కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ హాని చేయని ప్రొడక్ట్, బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ కనుక ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేస్తారు, నాట్ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా. సో ఇక్కడ చూసినట్టయితే, సో మీరు అనొచ్చు, సార్ ఇదంతా బాగానే ఉంది, నేను చేయొచ్చా, కెన్ ఐ డూ ఇట్? సో ఎస్, యూ కెన్ డూ ఇట్. ఈ బిజినెస్ ని ఖచ్చితంగా మీరు చేయొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ లో మీకు సర్వీస్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర 1200 pages వెబ్సైట్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేస్తారు, వెబ్సైట్ ని మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏది మనం ఇక్కడ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సార్ యూజ్ చేసుకోవడం తెలియాలి అంతే. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి, హౌ టు బిల్డ్ ద బిజినెస్, హౌ అనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, నేర్పిస్తారు ఇక్కడ. ఇందాక మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం, వై అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ సక్సెస్ఫుల్ డైమండ్స్ ఉంటారు, వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు. ఇది ఆల్ అబౌట్ అవర్ కోచింగ్ అండ్ మెంటర్షిప్ అనమాట. ఈ బిజినెస్ లో మా కోచెస్ అండ్ మెంటర్స్, సార్ వచ్చేసరికి ఐఐటి అని అనమాట, ఐఐటి ఢిల్లీలో 68th ర్యాంకు. సో సార్ వచ్చి వెరీ సక్సెస్ఫుల్, ఆల్రెడీ బిజినెస్ కంటే ముందు వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. మల్టిపుల్ కంట్రీస్ లో ఆయన సిటిజన్షిప్ ఉంది. అలాంటి వ్యక్తి వచ్చి బిజినెస్ ని, ఇండియాలో చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉందని 1998లో ఇండియాలో బిజినెస్ వచ్చినప్పుడు ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్, ఆంటర్ప్రినర్ అనమాట. 1000 crores పైగా సార్ ఆర్గనైజేషన్ నుంచి టర్న్ ఓవర్ వస్తుంది అనమాట. సార్ వచ్చేసరికి సో వెరీ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సార్ వచ్చేసరికి విజన్ తోని బిజినెస్ ని తీసుకొని ఈరోజు సక్సెస్ఫుల్ గా బిజినెస్ బిల్డ్ చేసిండ్రు ఎంటైర్ ఇండియా లోపల. సో వీళ్ళందరూ మా కోచెస్ అండ్ మెంటర్స్ అనమాట. సో మన కోచెస్ అండ్ మెంటర్స్ అనమాట. సో ఇక లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మేక్ యువర్ చాయిస్. ఈ బిజినెస్ అనేది చాయిస్ ఇస్ యువర్స్. ప్రజెంటేషన్ మొత్తం చూసినారు. సో మీరు డైరెక్ట్ సెల్లర్ గా ఉండొచ్చు, బిజినెస్ లో జాయిన్ అయ్యి బిజినెస్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లేదా మీరు రిటైల్ చేసుకొని కూడా ప్రొడక్ట్ డబ్బు సంపాదించుకోవచ్చు. లేదా మీరు కస్టమర్ ఉండి కూడా ప్రొడక్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ నో ఫోర్స్ అనమాట. బట్ మీరు ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పడి పెద్ద బిజినెస్ బిల్డ్ చేసుకుని మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే 100% ఇక్కడ హెల్ప్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి హాల్ వీ నీడ్ టు, ఏం చేయాలి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే,
సింపుల్ అండి. ఒక ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, సింపుల్ డాక్యుమెంటేషన్ మీరు ఆన్లైన్లో మీ కోచ్ ఎవరైతే పిలిచిన వాళ్ళతో కూర్చోండి, జస్ట్ సింపుల్గా అప్లోడ్ చేసేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఒక KPMG సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుందన్నమాట. సో ఈ బిజినెస్ గురించి ఇంకొంచెం నాలెడ్జ్ మీరు తీసుకొని ఆ సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఆఫ్టర్ 7 days యూ బికమ్ ఏ బిజినెస్ ఓనర్. మీరు బిజినెస్ ఓనర్గా, కంప్లీట్ బిజినెస్ ఓనర్గా మీరు బిజినెస్లోకి వచ్చేస్తారు. సో దెన్ ఆఫ్టర్ నా ప్రజెంటేషన్ కంప్లీట్ అయిందండి. సో ఇంతే సింపుల్ ఉంటుంది బిజినెస్ అనేది. సో యూ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్ అండ్ బిల్డ్ దిస్ బిజినెస్ ప్యాషనెట్లీ 2 to 5 yearsలో కంప్లీట్గా ఫినాన్షియల్లీ ఫ్రీ అండ్ రిచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్ శ్రీనివాస్ గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సార్కి అయితే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయాలా. వండర్ఫుల్ ప్లాన్ కదా. కంప్లీట్ మనం చేయాల్సిన ప్రోగ్రామ్ ఏది, మనకి ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కంప్లీట్ స్లైడ్స్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే రైట్ కదా, సూపర్ ప్లాన్. అంటే నేను చేయగలన డౌట్ వస్తే ఖచ్చితంగా యూ కెన్ డూ ఇట్. అంటే న్యూ క్యాండిడేట్స్ అందరు కూడా ఇప్పుడు ఈ రోజు ప్రెజెంటేషన్లో నెక్స్ట్ బిజినెస్ ప్రెజెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు రికగ్నిషన్ అండి. బయట చాలా కట్అవుట్స్ పెడతారు, ఎస్ఆర్ రికగ్నిషన్ అంటే నన్ను చూడండి అని చెప్పేసి. ఇక్కడ టర్న్ ఓవర్ బేస్డ్ బిజినెస్ లో రికగ్నిషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సార్ వినపడుతుంది కదా సార్ వాయిస్? రైట్. అంటే ఇక్కడ రికగ్నిషన్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక బాలీశ్వర్ సార్ చెప్పినట్టు 20,000 టర్న్ ఓవర్ చేస్తే 3% అని, 60,000 టర్న్ ఓవర్ వరకు. అంటే ఇదంతా టీమ్స్ ద్వారా అండి, ఒక్కరని చేసేది కాదు ఇది. మాకైతే గవర్నమెంట్ టీచర్ కదా, మాకు దుకాణం లేదు, మాకు లేదు. ఎస్ఆర్ అంటే ఇక్కడ పార్ట్ టైం చేయొచ్చు అని ఆల్రెడీ సార్ చెప్పినాడు. 20,000 వ్యాపారాన్ని టర్న్ ఓవర్ టీమ్ ద్వారా చేస్తే 3%, 60,000 టర్న్ ఓవర్ చేస్తే టీమ్ ద్వారా చేస్తే 6%, 1.2 lakhs చేస్తే 9%, 4 lakhs టర్న్ ఓవర్ చేస్తే 15%, తర్వాత 7 lakhs టర్న్ ఓవర్ చేస్తే 18% అంటారు. ఈ టర్న్ ఓవర్ బేస్డ్ రికగ్నిషన్ దొరుకుతుంది. వీళ్ళందరికీ ఒకసారి దబాయించి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేద్దాం. ఓకే, ఫెంటాస్టిక్. నెక్స్ట్ వచ్చేసి ఈ టర్న్ ఓవర్ లో మనకు 10 lakhs టర్న్ ఓవర్ కనుక ఆ బెంచ్ మార్క్ రీచ్ అయితే వాళ్ళని మనం 21% సిల్వర్స్ అంటాం. అంటే ఇయర్లో ఒకసారి 1 month 10 lakhs టర్న్ ఓవర్ రీచ్ అయినా కూడా వాళ్ళని సిల్వర్స్ అంటాం. అండ్ ఆ 10 lakhs టర్న్ ఓవర్ ను ఒక 3 months కనుక మెయింటైన్ చేసే వాళ్ళని గోల్డ్ ప్రొడ్యూసర్స్ అంటాం. ఆల్ సిల్వర్స్ అండ్ గోల్డ్ ప్రొడ్యూసర్స్ నేను 1 by 1 ఇన్వైట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు సిల్వర్స్. లక్ష్మీనారాయణ సార్ అండ్ దీపిక మేడం. నేమ్ అండ్ ప్రొఫెషన్ ఓన్లీ ఫాస్ట్ క్విక్ గా. లక్ష్మీనారాయణ సార్ అండ్ దీపిక మేడం. సార్ మీ వాయిస్ వినపట్లేదు సార్. సార్ మీరు మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు దీపిక, హోమ్ మేకర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీనారాయణ. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిస్సెస్ తో కలిసి బిజినెస్ ని ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ సార్, యాంబే అంటే చాలా మందికి ఏంటంటే యాంబే అనే 5 అక్షరాలు మాత్రమే తెలుసు, కానీ సో యాంబే యొక్క చరిత్ర కానీ యాంబే యొక్క హిస్టరీ కానీ చాలా మంది తెలియదు. సో ఇక్కడ చేయాల్సిన జస్ట్ ఏం లేదు, ఇక్కడ జస్ట్ ప్రొడక్ట్స్ చేంజ్ చేయడం ద్వారా సో మనకి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. సో ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మీకు ప్రొడక్ట్స్ మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో దీంతో మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మెంటర్స్ ఉంటారు. సో మెంటర్స్ అనేది మనకు సో మంచిగా హెల్ప్ చేస్తారు కాబట్టి మనకు ఇక్కడ నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది. సో ఇది సింపుల్ గా యాంబే చెప్పాలంటే 61 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీని జస్ట్ ఒక ½ an hour లో సో తెలుసుకోవడం అంత ఈజీ ఏం కాదు. ఇట్ జస్ట్ మినిట్స్ ఆఫ్ డిస్కషన్ అండ్ మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇయర్స్ ఆఫ్ అంటే మనకు అంటే నేర్చుకునేది మనకు ఉంటది కాబట్టి సో జస్ట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ జనరేషన్. అంటే సో అందరికి ప్రతి జనరేషన్ కూడా ఇది సో యూజ్ అయ్యే అవకాశం. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి, కంపల్సరీ సక్సెస్ అని వస్తుంది. థ్యాంక్ యూ సార్, బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్, సిల్వర్స్ అండ్ గోల్డ్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ నేమ్ అండ్ ప్రొఫెషన్ ఓన్లీ. టైమ్ ఈజ్ వెరీ షార్ట్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి తాతాజీ సార్ అండ్ మమతా మేడం. సార్ వెల్కమ్ సార్. ఫస్ట్ సిల్వర్స్ అండ్ గోల్డ్స్ మైక్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి క్విక్ సార్. తాతాజీ సార్ అండ్ మమతా మేడం, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మమత, హోమ్ మేకర్.
ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తాతాజీ. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిస్సెస్ తో కలిసి ఈ బిజినెస్ పార్ట్ టైం గా బిల్డ్ చేస్తున్నాం. కొత్త వాళ్ళ కోసం మేము చేయగలిగితే మీరు చేయవచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ నేమ్ అండ్ ప్రొఫెషన్ ఓన్లీ చెప్పాలి. రామకృష్ణ గారు. రామకృష్ణ సార్ ఉన్నారా? రామకృష్ణ గారు. Hello, this is Ramakrishna. Did MBA, LLB and LLM. Thank you. Go Diamond. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సురేష్ సార్ అండ్ మాధవి మేడం. సురేష్ సార్ అండ్ మాధవి మేడం. Good evening, సార్ friends. వెల్కమ్ సార్. Madhavi, housewife. So good evening to all of you. My name is Suresh Babu, working for a bank. Thank you. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అశోక్ సజ్జన్. అశోక్ సజ్జన్ గారు. అశోక్ సజ్జన్ గారు. ఓకే, నెక్స్ట్ అంటే ఒక 1 year కాలం లోపల సంవత్సరం 12 months లో ఈ 10 lakhs టర్న్ ఓవర్ ను 6 months కనుక మెయింటైన్ చేసే వాళ్ళను ప్లాటినమ్స్ అంటారు. సార్ మన సురేష్ సార్ ఉన్నాడు. హరికృష్ణ సిల్వర్స్. Yes sir. Good evening sir. Good evening friends. Myself Harikrishna, civil engineer completed businessman. Thank you. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్స్ అందరికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేద్దాం. నెక్స్ట్ 10 lakhs టర్న్ ఓవర్ ను అవుట్ ఆఫ్ సార్ గోల్డ్ ఉన్నారు. గోల్డ్ సురేష్ గారు ఉన్నారు. గోల్డ్ సురేష్ సార్ ఉన్నారండి. ఓకే 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 ఓకే. తర్వాత నెక్స్ట్ 10 lakhs టర్న్ ఓవర్ ను 6 months మెయింటైన్ చేసే వాళ్ళని ప్లాటినమ్స్ అంటారు. నేను ప్లాటినమ్స్ ను ఇన్వైట్ చేస్తా. స్మాల్ స్టేట్మెంట్, పెద్ద కాకుండా జస్ట్ హాఫ్ మినిట్ లో 30 seconds లో శ్రీనివాస్ సార్ అండ్ శ్రీలక్ష్మి. శ్రీనివాస్ అండ్ శ్రీలక్ష్మి. శ్రీనివాస్ గారు అండ్ శ్రీలక్ష్మి మేడం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు. మా మిస్సెస్ శ్రీలక్ష్మితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ పర్సన్ ని. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ బిజినెస్ లో రెగ్యులర్ గా మనకు మీటింగ్స్ జరుగుతుంటాయి. ఫ్రైడే అండ్ ట్యూస్డే మనం రెగ్యులర్ గా అటెండ్ చేస్తుండాలి. ప్రొడక్ట్ వాడుతూ రికమెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ మజీద్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ అబ్దుల్ మజీద్ అండి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తున్నా, పార్ట్ టైమ్ లో బిజినెస్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాలు గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయాలండి, ఎందుకంటే రియల్లీ హీ డిజర్వ్స్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అన్నమాట. ఎస్ ఫ్రెండ్, బిజినెస్ అయితే చాలా 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 అంటే చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఫ్రెండ్. ఫ్యూచర్ ఎవరికైతే బ్రైట్ కావాలనిపిస్తుందో డెఫినెట్లీ యూ విల్ చూస్ దిస్ బిజినెస్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్. టేక్ ఏ వైస్ డెసిషన్. బ్యాక్ టు హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి ఏ సదానందం సార్. సదానందం సార్, ప్లాటినం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్లాటినమ్షిప్ లో కిషోర్ సార్ అండ్ శిరీష మేడం. కిషోర్ సార్ అండ్ శిరీష మేడం. యా, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ సార్. కిషోర్ కుమార్, ట్రెడిషనల్ బిజినెస్ మ్యాన్. మా వైఫ్ పేరు శిరీష. మేము పార్ట్ టైం గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. కొత్త వాళ్ళకు సింపుల్ మెసేజ్, నిజంగా మీ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు, దాంతో చాలా హ్యాపీ ఉన్నారా లేదా ఒకటి క్లియర్ గా తెలుసుకోండి. ఒకవేళ హ్యాపీగా లేరు, ఒకవేళ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే దాంతో పాటు మీ లైఫ్ లో హ్యాపీనెస్ వస్తుందంటే ఈ బిజినెస్ మీకు వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్. మంచి ఆలోచించండి, రైట్ డిసిషన్ తీసుకోండి. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మేము కూడా ఇదే లెవెల్లో ఉన్నాం. నా పేరు వచ్చేసి శ్రీనివాస్ గౌడ్, గవర్నమెంట్ టీచర్. ఏం లేదండి, మనం ఆల్రెడీ ఎవరో ఒక నెట్వర్క్ లో ఉన్నాం. అంటే ఒక జాబ్ చేస్తే జాబ్ ఎవరో నెట్వర్క్ లో ఉన్నాం. మన నెట్వర్క్ ఎంత అనేది ఇందాక ప్లాన్ లో చూపించినట్టు నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. కాబట్టి మన నెట్వర్క్ డెవలప్ చేస్తే మన నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి టేక్ ఏ రైట్ డిసిషన్. మా వైఫ్. Once again friends, good evening. Ramadevi, businessman. ఓకే, ఈ ప్లాటినమ్స్ అందరికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేద్దామా. వావ్. నెక్స్ట్ వచ్చేసి ఈ 10 lakhs టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఇందాక ప్లాన్ లో చూసినట్టు 10 lakhs టర్న్ ఓవర్ ను అవుట్ ఆఫ్ 12 months మెయింటైన్ చేసే వాళ్ళని ఫౌండర్స్ ప్లాటినమ్స్ అంటారు. ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఫౌండర్స్ ప్లాటినం ఉన్నాడు సంపత్ రత్న అండ్ మేడం. ఇన్వైట్ సార్. వెల్కమ్ సార్. సంపత్ రత్న గారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సంపత్ రత్న. రియల్ గా ఈరోజు బాలు ప్లాన్ ఎక్సలెంట్. బాలు సార్ రియల్ గా ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. ఒక 40 నిమిషాలు వర్షం పడ్డట్టు పడిందండి మాటలు అయితే.
సూపర్ ప్లాన్, చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, ఈరోజు బిజినెస్ ప్లాన్ విన్నారు, మీ దగ్గరికి బిజినెస్ వచ్చింది. కొత్త వాళ్ళు ఎవరున్నారో మీ దగ్గరికి బిజినెస్ వచ్చింది. మా అందరికి అవకాశం వచ్చినట్టు మీ దగ్గర కూడా వచ్చింది. అవకాశాన్ని తీసుకొని వర్క్ చేసుకోండి. చాలా పెద్ద బిజినెస్ ఇది. మీరు హార్డ్ వర్క్ చేసుకుంటే బయట ఏ పనికైనా ఏ పనితో చూసుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది నెట్వర్క్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, చాలా పెద్ద అవకాశం మీ దగ్గరకు వచ్చింది. సీరియస్ గా తీసుకొని వర్క్ చేసుకోండి. గుడ్ లక్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇట్లా 10 lakhs టర్నోవర్ మెయింటైన్ చేసిన వాళ్ళను ప్లాటినమ్స్ అండ్ ఫౌండర్ ప్లాటినం అంటాం కదా, అట్లా ఒక ఆర్గనైజేషన్ 2 ఆర్గనైజేషన్స్ కనుక తన అండర్ టీంలో డెవలప్ చేస్తే వాళ్ళను సఫైర్స్ అంటారు. అవుట్ ఆఫ్ 12 months మొత్తం ఇయర్ మొత్తం 2 teams లో ప్లాటినమ్స్ మెయింటైన్ చేస్తే, ఫౌండర్స్ ప్లాటినం మెయింటైన్ చేస్తే ఫౌండర్ సఫైర్స్ అంటారు. కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం గారు. కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం ఉన్నారా సార్? ఓకే, ఫార్వర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాటినమ్స్ అండ్ ఫౌండర్ ప్లాటినమ్స్ లెవెల్ను ఒక 3 different ఆర్గనైజేషన్స్ లో కనుక మెయింటైన్ చేస్తే, అంటే ఒక 3 couples ను ఫ్రీ చేస్తే లైఫ్ లో వాళ్ళను ఎమరాల్డ్స్ అంటారు. ఎమరాల్డ్స్ మన మధ్య ఉన్నారు. మామూలుగా అయితే వాళ్ళని చూడాలంటే చాలా అంటే పెద్ద టికెట్ పెట్టాల్సి వస్తుంది. కరోనా పుణ్యం వల్ల మనం అయితే మన ఇంట్లోనే ఉంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన ఇంట్లో మన టైం అంటే సింపుల్ గా మనం వింటున్నాం. వీఆర్ వెరీ లక్కీ. నేను ఇన్వైట్ చేస్తాను, మీరు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేయాలా. ఫస్ట్ వచ్చేసేసి బాల్ సార్ అని రాస్తాం. మేడం వెల్కమ్ సార్. ఎస్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. నా పేరు బాలీశ్వరయ్య అండి, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయ్. సింపుల్ బిజినెస్ అండి. మీరు ఈ బిజినెస్ లో ఎక్కువ అనాలిసిస్ చేస్తే పెరాలసిస్ వస్తుంది. సో చేంజ్ యువర్ బ్రాండ్, బిల్డ్ యువర్ బిజినెస్. సో ఎంజాయ్ చేయండి లైఫ్ ని. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్స్ లెవెల్లో మన మెంటర్ జంగయ్య సార్ అండ్ బాలమణి మేడం. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య. నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ని. మిస్సెస్ మనీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు బాలమణి, హోమ్ మేకర్. మేము 10 years నుంచి ఈ బిజినెస్ కెరియర్ బిల్డ్ చేస్తున్నామండి. ఈ బిజినెస్ వచ్చేసి ఎక్సలెంట్ బిజినెస్ అన్నమాట. ఇది చాలా మంది ఏదో అంటే చాలా ఇమాజిన్ చేస్తారు అనమాట. బిజినెస్ అనగానే ఇన్వెస్ట్మెంట్ అలా అని కాదండి. ఇందులో ఫస్ట్ మనం బయట కొనే ప్రోడక్ట్స్ ని చేంజ్ చేసి మనం పర్సనల్ గా సెల్ఫ్ యూజ్ చేయడం ప్రోడక్ట్స్ ని మీరు ఎన్ని రోజులు మీరు బయట ప్రోడక్ట్ వాడినా మీ లైఫ్ చేంజ్ అవుతుందో తెలియదు, కానీ ఈ బిజినెస్ లో కనుక మీరు ఒక పేస్ట్ వాడే కూడా చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ. టేక్ రైట్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు ప్లాన్ అయితే దుమ్ములేపాడు, కానీ ఒక రోజు బాలు కూడా సేమ్ మీలాగానే కొత్త వాళ్ళకైతే స్పెషల్ నేను చెప్పేది. ఒక రోజు నేను అదే స్టేజ్ నుంచి వచ్చిన, బాలు అదే స్టేజ్ నుంచి వచ్చింది. ఈ రోజు వచ్చే లీడర్స్ మొత్తం అదే స్టేజ్ నుంచి వస్తారు. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. ఫస్ట్ ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ అండి, అర్థం కష్టం. అర్థమవుతుందంటే వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే ఈ అసోసియేషన్ ఏంటంటే సిడీస్, బుక్స్, ఇలాంటి జూమ్ మీటింగ్స్ ఉంటాయి. రెగ్యులర్ గా మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతుంటారో మీరు అసోసియేషన్ మీరు ఎప్పుడైతే అసోసియేషన్ చేంజ్ అవుతారో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. లేకపోతే మన పిల్లల కోసం మనం బిల్డ్ చేయాల్సి చేయాలి. ఓకేనండి, రైట్ డిసిషన్ తీసుకోండి. రెగ్యులర్ జూమ్ అటెండ్ కండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. ఓకే, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేద్దాం ఎమరాల్డ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీఆర్ వెరీ లక్కీ అండి. ఎంటైర్ ఇండియా, ఏపీ తెలంగాణలో ఎక్సైట్మెంట్ మారిపోయారు. ఓకేనా, ఎంటైర్ ఇండియాలోనే సార్ యొక్క ఆర్గనైజేషన్ ఉంటుంది. ఒక గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా తన జీవిత ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి లాస్ట్ అంటే ఆయన జస్ట్ ఈ బిజినెస్ టేకప్ చేసిన తర్వాత వితిన్ 5 years లోపల గవర్నమెంట్ సర్వెంట్ అంటే పోలీస్ ఆఫీసర్ జాబ్ కు, గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ కు రిజైన్ చేసేసి ఫుల్ టైం ఎంటర్ప్రినర్ గా డెవలప్ చేస్తూ చాలా మందికి రోల్ మోడల్ అండ్ మెంటర్ మాకైతే మెంటర్. మేమైతే సార్ పేరు చెప్తేనే ఫుల్ ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్?
ఓకే, ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేస్తే కనుక సార్ వస్తాడు. ఎందుకంటే సార్ను చూడాలంటే వీఆర్ వెరీ లక్కీ. సార్ పేరు వచ్చేసేసి ఫౌండర్స్ ఎమరాల్డ్. అంటే ఎంటైర్ 12 months మొత్తం కూడా ఈ ఎమరాల్డ్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళని ఫౌండర్స్ ఎమరాల్డ్స్ అంటారు. వాళ్ళు సార్ మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. ఆ సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ సార్ అండ్ కృష్ణ కుమార్ మేడం ను ఇన్వైట్ చేద్దామా ఒకసారి? ఆర్ యు రెడీ? ఇందామా సార్ ఇంపాక్ట్ స్టేట్మెంట్. సార్ వెల్కమ్ సార్. హాయ్ డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు బాలు ప్లాన్ అయితే ఎక్స్ట్రాడినరీ పాపులర్. అదైతే రియల్ గా సంపత్ చెప్పినట్టు వర్షం కురిసినట్టు గుర్తుచేసింది. ఓకే, ఒక్క సెకండ్ ఫ్రెండ్, మీరు ఆడియో బంద్ చేయండి ప్లీజ్. సార్ అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. సార్ సార్ మ్యూట్ అయింది సార్ మీది. యా ఓకే. ఈ ప్రపంచంలో ఏదైనా బ్యూటిఫుల్ ఉందంటే ఎంవే బిజినెస్. అంత బ్యూటిఫుల్ ఉంటది. ఓకే, నా పేరు శ్రీనివాస్, నా వైఫ్ కృష్ణకుమారి. మేము లాస్ట్ 21 years నుంచి బిజినెస్ లో ఉన్నాం. ఆర్ ఇనిషియల్ లో అన్ని విషయాలు అర్థం కావు ఫ్రెండ్. రియల్ గా చాలా మంది అంటారు నాకు తెలుసు ఐనో ఎంవే అని. ఇనిషియల్ గా అందరికి ఏం అర్థం కావు. ఓ 3 విషయాలు మీరు గమనించారు అనుకోండి, బిజినెస్ సూపర్ బిల్డ్ అవుతుంది మీకు. నెంబర్ 1, విల్లింగ్ టు చేంజ్. మీరు కొద్దిగా మారాలి. ఎందుకంటే ఇది మారితేనే మీకు అర్థమవుతుంది బిజినెస్. ఇది మారకపోతే అర్థం కాదు. ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, చాలా పెద్ద ప్రపంచం ఇది. నెంబర్ 2, విల్లింగ్ టు లర్న్. మీరు నేర్చుకోవాలి బిజినెస్. దీనికి విల్లింగ్ ఉండాలి. నేను అందుకే చెప్పింది విల్లింగ్. మీరు నేర్చుకునే దానికి విల్లింగ్ ఉంటే నేర్పడానికి చాలా మంది వస్తారు. మీరు విల్లింగ్ లేదనుకోండి, ఇప్పుడు ఒకవేళ మీకు ఆకలి లేదనుకోండి, నేను 50 రకాల వంటలు వండి పెట్టి నువ్వు తినలేవు. నీకు ఆకలి ఉంది అనుకుంటే నేను ఏం పెట్టినా తింటావు. అంటే అర్థం ఏంటంటే విల్లింగ్ టు లర్న్, నువ్వు నేర్చుకోవాలా. 3 వచ్చేసి విల్లింగ్ టు వర్క్. నీ పనితో పాటు నీకు ఒక పని ఉంది, ఆ పని చేసుకో. నీ పనితో పాటు ఈ బిజినెస్ ను ఫ్యాషనెట్ గా బిల్డ్ చేయి. నువ్వు 2 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా? మా దగ్గర రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జాబ్ చేసేవాడిని, బాలు జాబ్ చేసేవాడిని. చాలా మంది మీ లీడర్స్ ఉన్నప్పుడు తాతాజీ, మమత, ఎక్సలెంట్ లీడర్, శ్రీనివాస్ గౌడ్, ఓకే, కిషోర్, వీళ్ళంతా జాబ్ చేసేవాళ్ళు. జంగయ్య, వంట, వీళ్ళంతా జాబ్ ఉంది. ఇలా ఫుల్ టైం ఈ బిజినెస్ లోకి రాలేదు. ఇలా పనితో పాటు ఈ బిజినెస్ ను బిల్డ్ చేశారు. మీరు కూడా సేమ్ ఈ పనితో పాటు ఈ బిజినెస్ ను, ఈ 3 విషయాలు మీరు మైండ్ కి ఎక్కించుకోండి. విల్లింగ్ టు చేంజ్, విల్లింగ్ టు లర్న్, విల్లింగ్ టు వర్క్. ఈ 3 మీకు అర్థమైతే బిజినెస్ రాక్ అండ్ రోల్. ప్రొడక్ట్ అయితే ఫ్రెండ్ అమృతం. ఇటువంటి ప్రొడక్ట్స్ భూమి మీద దొరకవు మీకు.